రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పార్లమెంట్ ఎన్నికలలో ఓ సన్నాసి తాటి చెట్టు లెక్క పెరిగిండు కానీ దూలం లెక్క పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా లేదని నేను ఆయన చెప్పినా నువ్వు రైతు రుణమాఫీ చెయ్యి నేను రాజీనామా చేస్తా అని సవాలు విసిరిండు. ఆయనలోనే నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్పిన 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతాని మాట ఇచ్చిన పార్లమెంటులో 42% ఓట్లు 8 పార్లమెంట్లు మీరు గెలిపించారు. ఇచ్చిన మాట ప్రకారం 15 ఆగస్టు నాడు ఖమ్మం కొత్తగూడెంలో భద్రాద్రి రాముల వారి సాక్షిగా 23 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూసినాం. మరి ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా ఆ సన్నాసిని నేను అడుగుతున్నా, రాజీనామా చేస్తా అన్నావు కదా, సిద్దిపేటకు పట్టిన చీడ పీడ విరగడవుతుందని ఆ సవాళ్ళు మేము స్వీకరించినాం. మరి ఈరోజు ఆ సన్నాసి ఎక్కడ దాక్కున్నాడని నేను అడుగుతున్నా. నేను వివరాలు పంపిస్తా. 2 లక్షల వరకు ప్రతి రైతుకు ఈరోజు రుణమాఫీ చేసిన చరిత్ర, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర. 15 ఆగస్టు నాడు పండగ ఉన్నా కార్యక్రమాలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం మేము వెయ్యాల్సిందే అని 3 విడతలు 27 రోజుల్లో 15 ఆగస్టు లోపల 2 లక్షల లోపల రుణమాఫీ అందరికీ చేసినాం. ఇవాళ 2 లక్షల పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2 లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా. ఇదే కాదు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రైతులకు 500 రూపాయలు వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పినాం. రాబోయే పంటలో రైతులు పండించే సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించినాం. దానికోసం 2,000 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్లో కేటాయించినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో సన్న వడ్లు పండించిన ప్రతి రైతుకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి ఆదుకునే ప్రభుత్వం మాది. ఇది రైతు రాజ్యమని నేను ధైర్యంగా చెప్పగలను. అందుకే మిత్రులారా, ఇదే కాదు, తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య, తెలంగాణ త్యాగాలే ఉద్యోగ సమస్య. 10 సంవత్సరాలు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలే, నిరుద్యోగుల సమస్య పట్టించుకోలే. పాదయాత్ర సందర్భంగా నిరుద్యోగ యువకులకు, కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు నేను మాట చెప్పిన, కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగం ఊడగొట్టండి, వేలాది ఉద్యోగాలు మీకు ఇచ్చే బాధ్యత నాది అని. ఆ మాట ప్రకారం కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాన్ని మీరు ఊడగొట్టినరు. 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇదే ఎల్బీ స్టేడియంలో ఇందిరమ్మ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామక పత్రాలు నిరుద్యోగులకు ఇచ్చింది. ఇదే కాదు, 30,000 నియామకాలనే కాదు, 35,000 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినాం. ఇవాళ పోటీ పరీక్షలకు నిరుద్యోగులు ప్రిపేర్ అవుతున్నారు. ఈ సంవత్సరం ఆఖరు లోపల ఇంకొక 35,000 ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా నిరుద్యోగ యువకులకు నేను మాట ఇస్తున్నా. ఇదే కాదు, మొదటి సంవత్సరంలో 65,000 ఉద్యోగాలు. ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు. అదొక్క తెలంగాణ రాష్ట్రంలోనే మనమే ఇచ్చినామని గర్వంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ప్రభుత్వం అద్భుతమైన కార్యక్రమాలు తీసుకొని ఈరోజు నిరుద్యోగ సమస్యను పరిష్కరించుకుంటూ టీచర్ల ట్రాన్స్ఫర్లు 10 సంవత్సరాలు, 10 కాదు 18 సంవత్సరాలు జరగలేదు. 35,000 మంది టీచర్లను బదిలీ చేసి 19,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. పాఠశాలల్లో విద్యుత్తు లేక కంప్యూటర్లు ఇచ్చినా బిల్లులు కట్టక వాళ్ళు కంప్యూటర్లు వాడలే. అందుకే పాఠశాలల్లో ఉచిత విద్యుత్తునిచ్చి చదువుకునే విద్యార్థులను ఆదుకునే ప్రయత్నం చేసినాం. ఇదే కాదు, చదువుకొని డిగ్రీ పట్టా పొందినా సరైన ఉద్యోగం వస్తలేదు, డిగ్రీలు చేతులు పట్టుకొని నిరుద్యోగులుగా తిరుగుతున్న వాళ్లకు
సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించాలి అని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించి ఈ రోజు దేశానికి ఆదర్శంగా నిలబడ్డ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇదే కాదు, మన ఒలింపిక్స్లో మీరు చూసిండ్రు, భారతదేశం ఉత్త చేతులతోనే వచ్చింది. 140 కోట్ల జనాభా ఉండి 50% పైగా యువత ఉన్న భారతదేశం ఈరోజు ఒలింపిక్స్లో ఒక్క మెడల్ కూడా రాలేదు అంటే ఈ దేశానికి అవమానం కాదా? నరేంద్ర మోడీ గారు, మీరు ఆలోచన చేయండి. అందుకే సౌత్ కొరియాకి వెళ్ళి, సౌత్ కొరియాలో మొత్తం ఆ దేశమే మన తెలంగాణ రాష్ట్రం అంత ఉంటుంది. అట్లాంటి దేశం దాదాపుగా 36 మెడల్స్ కొట్టింది. ఒక్క సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో 16 మందికి మెడల్స్ వచ్చినాయి. ఒకే అమ్మాయి 3 గోల్డ్ మెడల్స్ కొట్టింది. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసిన. అక్కడ వాళ్ళకు ప్రభుత్వం కానీ ప్రైవేట్ వాళ్ళు కానీ ఆ యువకులకు సరైన శిక్షణ ఇవ్వడం వల్ల వాళ్ళు ఒలింపిక్స్లో మెడల్ కొట్టినారు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక దీక్ష పూనింది. తెలంగాణలో ముఖ్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభించడం ద్వారా 2028లో ఈ దేశం తరఫున ఒలింపిక్స్లో బంగారు పతకాన్ని సాధించే బాధ్యత తెలంగాణ తీసుకుంటుంది. అందుకే స్పోర్ట్స్ యూనివర్సిటీని ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రారంభించుకుంటున్నాం. ఒక పక్కన ఇన్ని మంచి కార్యక్రమాలు తీసుకొని దేశానికి ఆదర్శంగా నిలబడే పనులను మనం చేపడుతుంటే, ఔటర్ రింగ్ రోడ్ ఆనాడు అంతర్జాతీయ ఎయిర్పోర్టును రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నిర్మిస్తే హైదరాబాదు నగరం అంతర్జాతీయ నగరంగా ప్రఖ్యాతి పొందింది. ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ RRR కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నేను ప్రధానమంత్రిని, రవాణా శాఖ మంత్రిని, ప్రతి ఒక్కరిని కలిసి రీజనల్ రింగ్ రోడ్డు తీసుకొచ్చి ఈ నగరాన్ని విశ్వ నగరంగా మార్చడానికి ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం. తొందరలోనే మనకు రీజనల్ రింగ్ రోడ్డు రాబోతుంది. ఇదే కాదు, కులీ కుతుబ్ షాహీ నిజాం హైదరాబాదు నగరాన్ని నిర్మిస్తే రెండవ నగరం సికింద్రాబాదును బ్రిటిషర్స్ నిజాం నిర్మించిండు. సైబరాబాదును చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి నిర్మించిండు. మరి ఈనాడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ 4th సిటీని, ఫ్యూచర్ సిటీని ముచ్చర్లలో నిర్మించబోతుంది. ప్రపంచానికి ఆదర్శంగా ఉండే అధునాతనమైన నగరాన్ని నిర్మించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్నది. మరి ఇన్ని కార్యక్రమాలను తీసుకున్నప్పుడు మిత్రులారా, ముఖ్యమంత్రిగా ఒకవైపు పనులను నిర్వహిస్తూనే పార్టీ కార్యక్రమాలను కూడా జోడెద్దుల్లాగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. అందుకే ఈనాడు శ్రీమతి సోనియా గాంధీ ఖర్గే గారిని నేను కలిసి పార్టీ అధ్యక్షుడిగా పూర్తి సమయాన్ని ఇచ్చే నాయకుడిని నియమించండి, తద్వారా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గ్రామాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉండే 4 కోట్ల ప్రజలకే కాదు, ఈ దేశంలో ఉండే 140 కోట్ల ప్రజలకు ఒక ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలి అంటే పూర్తి సమయాన్ని కేటాయించే రాష్ట్ర అధ్యక్షుడు ఉండాలి, క్రియాశీలకంగా పనిచేయాలి, కార్యకర్తలతో సమన్వయం చేసుకునే వాడిని వెయ్యండి అని చెప్పి అధిష్టానానికి మేము అందరం చెప్పినాం. అన్ని రకాలుగా ఆలోచన చేసి బలహీన వర్గాలకు సముచితమైన స్థానం ఇవ్వాలి. 3 సంవత్సరాల కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎల్లవేళల గాంధీ భవన్లో కార్యకర్తలకు అండగా నిలబడి ప్రతి వాడికి విశ్వాసం కల్పించి ఈనాడు కాంగ్రెస్ అధికారంలో రావడానికి తనదైన పాత్ర పోషించిన మహేష్ గౌడ్ని ఇవాళ సోనియా గాంధీ గారు, ఖర్గే గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించండు. ఇవాళ ప్రభుత్వం చేసే ఎంత గొప్ప కార్యక్రమమైనా పార్టీ నాయకత్వం ప్రజలకు తీసుకుపోయినప్పుడే దానికి ప్రయోజనం ఉంటుంది. మన్నటి గెలుపు సెమీఫైనల్సే. 2023 తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంటే నేను పిసిసి అధ్యక్షుడిగా ముందుకు నడిపించింది, సిఎల్పిగా బట్టి విక్రమార్క గారు నడిపించి గెలిపించింది సెమీఫైనల్స్ మాత్రమే అని నేను చెప్పదలుచుకున్నా. వాస్తవంగా ఫైనల్స్ 2029లో ఉన్నాయి. ఢిల్లీ ఎర్రకోట మీద మువ్వన్నెల జెండా ఎగిరేసినప్పుడే, నరేంద్ర మోడీని ఓడించి రాహుల్ గాంధీని దేశానికి ప్రధానమంత్రిని చేసినప్పుడే ఈ దేశంలో మనం ఫైనల్స్ గెలిచినట్టు మిత్రులారా. అందుకే మిత్రులారా,
94 నుంచి 2004 వరకు 2 సార్లు టీడీపీ గెలిచింది. 2004 నుంచి 2014 వరకు 2 సార్లు కాంగ్రెస్ గెలిచింది. 2014 నుంచి మొన్నటి ఎన్నికల వరకు టిఆర్ఎస్ 2 సార్లు గెలిచింది. ఇప్పుడు నేను మీ ముందు గర్వంగా సగర్వంగా చెప్పదలుచుకున్న 10 సంవత్సరాలు నిరంతరాయంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. 2029 పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి 15 పార్లమెంట్లు గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసినప్పుడే మనం ఫైనల్స్ గెలిచినట్టు. అప్పటి వరకు ఎవరు విశ్రమించొద్దు, ఎవరు సెలవు తీసుకోవద్దు, ఎవరు నిరాశ చెందొద్దు. మనందరం సమన్వయం చేసుకోవాలి. ఇంత ఫైనల్స్కి వెళ్ళే సందర్భంలో మహేష్ గౌడ్ గారి భుజ స్కంధాల మీద మల్లికార్జున్ ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు ఇవాళ కీలకమైన బాధ్యత పెట్టిండ్రు. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది మిత్రుడి మీద. ఖచ్చితంగా కార్యకర్తలకు అందుబాటులో ఉండి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసే వరకు అహర్నిశలు కృషి చేసి కష్టపడి కాంగ్రెస్ను తెలంగాణలో గెలిపించి 15 పార్లమెంట్లు ఢిల్లీకి పంపించే వరకు మేమందరం సమన్వయంతో పని చేస్తూనే ఉంటాం. నిన్న మన వాడొకడు వీడొకడు మోపాడు. వాళ్ళు వీళ్ళు వాళ్ళ చెంచాగాళ్ళు కార్యకర్తల మీద కేసులు పెట్టాలనో కార్యకర్తల మీద దాడులు చేస్తామనో ప్రయత్నం చేస్తారు. మన ఇంటికి వస్తామని చెప్పారు, కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు. చింతపండు అయినాక చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరని. సంకనాకనికి విలువాలనా రా చూసుకుందామని. అందుకే నేను చెప్పిన, నేను లేను, శాంతి భద్రతలు వస్తానే చూసి శాంతి భద్రతలను సరిదిద్దండి అని చెప్పిన. మా కార్యకర్తలు ఎవరి జోలికి పోరు, కానీ ఎవరన్నా మా జోలికి వచ్చి మా మంచితనాన్ని చేతగాని తనం అనుకుంటే చింతపండు అవుతుందని నేను చెప్పదలుచుకున్నా. మా మహేష్ గౌడ్ గారు కొంచెం సౌమ్యుడు అయి ఉండొచ్చు, కాకపోతే వెనకాల నేనున్న ఆ సంగతి మరవద్దు. ఎవరన్నా ఏదన్నా అధ్యక్షుడిగా సౌమ్యుడు వచ్చిండు, మా ఆటలు సాగుతాయి, ఊర్లలో మా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని ఎవరన్నా అనుకుంటుర్రేమో. నేను వెనకాలనే ఉన్న బిడ్డ. ఎవరన్నా మా కార్యకర్తల జోలికి వస్తే ఒక్కడొక్కడికి ఉంటుందని నేను చెప్తున్నా. మహేష్ గౌడ్ గారు, నా విజ్ఞప్తి ఒక్కటే, ఒక్క పని నాకు పెండింగ్ ఉండిపోయింది. కార్యకర్తల ఎన్నికలు నేను చేయాల్సిన బాధ్యత ఈ లోపల మీకు వచ్చింది, అది మీ అదృష్టం. రాబోయే 3-4 నెలల్లో బీసీ కమిషన్ చైర్మన్గా నిరంజన్ గారిని నియమించినాం. బీసీ జనాభా లెక్కలు తీసి వాళ్ళకు రావాల్సిన వాటా వాళ్ళకి ఇచ్చి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కార్పొరేటర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీపీలను చేసే బాధ్యత మన ఇద్దరి మీద ఎక్కువగా ఉన్నది. ముఖ్యమంత్రిగా నేను, పిసిసి అధ్యక్షుడిగా మీరు సమన్వయం చేయాలి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇవన్నీ నాయకులకు సంబంధించినవి. నాయకులు ఎట్లో గట్ల నడుస్తుంది, కానీ కార్యకర్తలు కష్టాలలో ఆ కార్యకర్తల్ని గెలిపించి వాళ్ళని సర్పంచులుగా చేయాల్సింది, ఎంపీటీసీలుగా గెలిపించాల్సింది, జడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్తులు చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అన్నిటికంటే గురుతరమైన బాధ్యత, బరువైన బాధ్యత ఇదే. ఈరోజు మీ భుజాల మీద అది ఉన్నది. అందరినీ సమన్వయం చేయండి. గ్రామ గ్రామాన కార్యకర్తలు జెండా మోచినోళ్లను అవసరమైతే ఊపిరైన వదిలిండ్రు, కానీ జెండాను వదలలేదు. భుజాలు కాయలు కాసే విధంగా కాంగ్రెస్ జెండా మోచిన కార్యకర్తల్ని గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది, వేదిక మీద ఉన్న పెద్దలందరి మీద ఉన్నది. మీ ఎన్నికలకు మా ఎన్నికల కంటే ఎక్కువ కష్టపడతా నేను. మహేష్ గౌడ్ గారు మిమ్మల్ని అందరినీ సమన్వయం చేస్తారు. మిమ్మల్ని గెలిపించుకున్నప్పుడే నిజమైన విజయం, మీరు గెలిచినప్పుడే నిజమైన కాంగ్రెస్ గెలిచినట్టు. మీ గెలుపు కోసం, స్థానిక సంస్థల ఎన్నికల కోసం వేదిక మీద ఉన్న నాయకులమందరం కూడా పునరంకితం అవుదామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్. ఫామ్ హౌస్లో వండిన ఆయన గుండెలు ఎదరాలరా నాయన, అవునా? నేను ఇక ముఖ్యమంత్రి కొన్ని ప్రసంగాలు తగ్గించాల్సి వస్తుంది. ఈరోజు ఆఖరి రోజు పిసిసి అధ్యక్షుడిగా గట్టిగా నినాదాలు ఇవ్వాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్,
జై సోనియమ్మ, జై జై సోనియమ్మ. ధన్యవాదాలు మిత్రులారా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.